శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఎట్లా తీసుకుంటాం అనేది కూడా అర్థం చేసుకోవాలి కదా. వాస్తవంగా ఈ జన్మ మరణం గురించి మాత్రం లేదు, మనం చేసే ఒక్కొక్క కర్మం ఒక్కొక్క జన్మంలో మనతో ఎట్లా తోడుగా వస్తుంది, ఆ కర్మ లెక్కాచారం ఎట్లా మనం సెటిల్ చేయాలి ఇది కూడా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే యోగం చేస్తే ఎట్లా మనం చేసిన కర్మం పాపకర్మ కానీ వికర్మ కానీ ఎట్లా వినాశం అవుతుంది, ఎట్లా అది భస్మం అవుతుంది, దీని గురించి మనం ఇప్పుడు క్లాస్లో అర్థం చేసుకుంటాం. ఎందుకంటే జీవితం అంటే లైఫ్ అంటే ఇంకేం లేదు, కర్మాలు. మనం చేసే కర్మాలే మన జీవితంలో మనకి సుఖం శాంతి అనుభవం చేస్తుంది. కానీ ఫస్ట్ ఈ పాయింట్స్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. సుఖం అంటే ఏమి, శాంతి అంటే ఏమి. ఎట్లా దుఃఖం అశాంతిని చెప్తారు కదా, శాంతి సుఖం పొందాలని చెప్తారు కదా. వాస్తవంగా శాంతి అంటే ఏమి, సుఖం అంటే ఏమి, దాని యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి కదా. అది ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుంటాం. దానికి ముందర వచ్చే ఏమంటే దోపరం నుంచి మనం వికర్మం చేసినాం. ఈ వికర్మం అంటే ఏమి, పాపం అంటే ఏమి, అది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏమైనా తేడా ఉందా? వికర్మం అంటే ఏమి, పాపం అంటే తేడా ఏమైనా ఉందా? ఉంది కదా, తెలిసింది కదా. అంటే వాస్తవంగా వికర్మం చేస్తే అశాంతి అవుతాం, పాపం చేస్తే దుఃఖం అనుభవం చేస్తాం, దుఃఖి అయ్యేస్తాం. వికర్మం పాపంతోనే మనం దుఃఖం అశాంతి అనేది అనుభవం చేస్తున్నాం. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన ఇది తెలుసుకోవాలి. ఏమంటే మాయ అంటే ఏమి, రావణుడు అంటే ఏమి, అది తెలుసుకోవాలి ఫస్ట్. మాయా రావణ్కి ఏం తేడా? ఇది వచ్చి రావణ రాజ్యం చెప్తారు. కలియుగం వచ్చి రావణ రాజ్యం కదా. ఇప్పుడు మనం కలియుగం అంతింలో ఉంటాం, తమోప్రదమైనం. బయట జరిగేది రావణ రాజ్యం. రామరాజ్యం అంటే సత్యుగం, స్వర్గం నరకం అనేది. స్వర్గం ఎక్కడ పైన ఉంది, నరకం కింద బాధాళం ఉంది. ఇదంతా భక్తులు చెప్పి పెట్టినారు. కానీ స్వర్గం నరకం అనేది ఈ భూమి పైననే జరిగింది. ఒకప్పుడు ఎప్పుడు లక్ష్మీనారాయణ, రాధా సీత కానీ, రాముడు సీత కానీ, కృష్ణుడు కానీ వాళ్ళంతా ఎప్పుడు బతికినారో అది సత్యుగం చెప్తారు. దేవతలు సనాతన ధర్మం అనుభవం చేసి మనం వచ్చినాం. ఇప్పుడు అదే స్వర్గం ఇప్పుడు నరకం అయింది. ఎందుకు? ఎక్కడ దుఃఖం అశాంతి ఉందో అక్కడ నరకం, సుఖం శాంతి ఉంటే స్వర్గం. ఒకప్పుడు ఈ ప్రపంచం వచ్చి సుఖం శాంతి నిండి ఉండింది. ఇప్పుడు ఎక్కడ చూసిన దుఃఖం అశాంతిని, ఒక్కొక్క పర్యావరణం అదే జరుగుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, దుఃఖం ఎందుకు అనుభవం చేస్తాం. దుఃఖం అనుభవం చేసే ఆధారం ఏమంటే మాయా ఒక ప్రభావంతోనే దుఃఖం అనుభవం అవుతుంది. రావణుడు ఒక ప్రభావంతో అశాంతి అనుభవం చేస్తాం. ఫస్ట్ అశాంతి అంటే ఏమి, దుఃఖం అంటే ఏమి, అది ఫస్ట్ తెలుసుకోవాలి. అశాంతి అంటే టెన్షన్, వరీస్, ఫీలింగ్, రాత్రి నిద్ర రాకుండా ఉండేది, ఇదంతా అశాంతి. దుఃఖం అంటే మీకు అందరికీ తెలుసు. దుఃఖం అంటే ఏమి, అది వస్తే దుఃఖం, ఏడ్చేది. ఇంకా మాతేలో అది ఎక్స్పోర్ట్. ఏమైనా జరిగితే చాలు గంగా యమున వస్తుంది. అవును కదా, ఇది గంగా, ఇది యమున. గంగా యమున నీళ్ళు లేదంటే కూడా ఇక్కడ మాత్రం నీళ్ళు ఎప్పుడూ ఉంటుంది. ఏమైనా కావాలంటే అన్నయ్య దగ్గర అడగాలంటే గంగా యమున వస్తే ఓకే ఇచ్చేస్తారు. అవును కదా. అంటే దుఃఖం అంటే గంగా యమున రావాలి. ఇది అక్కయ్యలకు, మాతేలకు. అన్నయ్యలకి ఏం రాదా అంటే అన్నయ్యలు కూడా వస్తుంది. కానీ అన్నయ్యలకు వచ్చి గంగా యమున లేదు, సరస్వతి వస్తుంది. సరస్వతి గుప్తంగా ఉంటుంది కదా. త్రివేణి సంగమం చూస్తే గంగా యమున మాత్రం మనం చూస్తాం, సరస్వతి లోపల నుంచి వస్తుంది కదా.
ఎవరు చూసేకి అయ్యేది. అట్లనే అన్నయ్యలకు లోపల నుంచి వస్తుంది సరస్వతి. అది అశాంతి. అశాంతి అనేది అందరూ అనుభవం చేస్తాం. టెన్షన్, ఫీలింగ్స్, వరి, రాత్రి అంతా నిద్ర రాకుండా అప్పుడు పక్కన ఉండి చూస్తే వాళ్ళందరం బాగా నిద్రపోతుంటే అంత టెన్షన్ అవుతుంది. ఎందుకు? నాకు నిద్ర రాలేదు కదా. అంటే వాస్తవంగా ఏమంటే వికర్మం ఎక్కువగా ఎవరు తలపైన ఉందో, వికర్మం ఎక్కువ ఎవరు చేస్తున్నారో వాళ్ళు అశాంతిగా ఉంటారు. పాపం ఎక్కువ ఎవరు చేసినారో వాళ్ళు వచ్చి దుఃఖం అనుభవం చేస్తారు. ఎవరు దుఃఖం అనుభవం చేస్తారంటే పాపం ఎక్కువ ఎవరు చేసినారో వాళ్ళు దుఃఖిగా ఉంటారు. వికర్మం ఎక్కువ ఎవరు చేసినారో వాళ్ళు అశాంతిగా ఉంటారు. అట్లా లేదు అక్కయ్యలు వచ్చి పాపం ఎక్కువ చేసినారు, అన్నయ్యలు వికర్మం ఎక్కువ, అట్లంతా ఏమి లేదు. ఇప్పుడు కొందరు చూస్తే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళు కూడా అక్కయ్యలకి ఎంత టెన్షన్, ఎంత వరీస్, ఎంత ఫీలింగ్లు ఉంటారు. ఎందుకు? వికర్మం జరిగింది అనుభవం చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఆత్మని చూడాలి, కానీ ఆత్మలో వచ్చి అన్నయ్య కానీ అక్కయ్య, మేల్ ఫీమేల్ అనేది ఏం లేదు. ఈ పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలా. మ్యాక్సిమం 2-3 జన్మం వచ్చి అన్నయ్యలుగా పుడతారు, అక్కయ్యలుగా పుడతారు. తర్వాత అన్నయ్యలు అక్కయ్యలుగా పుట్టాలా, అక్కయ్యలు అన్నయ్యలుగా జన్మ తీసుకుంటారు. చేంజ్ అవుతుంది. అదే కర్మ లెక్కాచారం. మనం చేసిన ఒక్కొక్క కర్మం ఎట్లా సెటిల్ అవుతుంది అంటే అన్నయ్యలుగానే పుట్టేలేదు. ఒక జన్మంలో అన్నయ్యలు అక్కయ్యలుగా పుడతారు, అక్కయ్యలు అన్నయ్యలుగా పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత అర్థమవుతుంది ఏమంతా వీళ్ళు చేసినారో అది వాపస్ వాళ్ళతో చేపిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఏమంటే బాంబేలో వచ్చి రమేష్ భాయ్ ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది చెప్పినారు. ఏం చెప్పినారంటే ఇద్దరు అన్నయ్యలు బిజినెస్ చేసినారు. ఇద్దరు వచ్చి ఫ్రెండ్, చాలా క్లోజ్. వాళ్ళిద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుసును కదా, డబ్బులు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇద్దరికి వచ్చి 50-50% లాభం ఎంత వస్తుందో ఇద్దరు 50-50% తీసుకున్నారు. చాలా బాగా బిజినెస్ జరిగింది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే ఈ అన్నయ్యకి వచ్చి సంకల్పం వచ్చింది, ఇంత డబ్బులు వస్తుంది కదా, ఈయనైనా వచ్చి చంపేస్తే 100% నాకే వస్తుంది కదా, ఇప్పుడేమో 50-50 అర్థం కదా, ఆయన చంపేసి నాకు పూర్తి వస్తుంది కదా అనేసి ఏమో యుక్తి చేసి ఆయనతో సిగ్నేచర్ అంతా తీసుకుని ఏమో చేసి డబ్బులు ఇచ్చి చేసేస్తున్నారు. జరుగుతుంది కదా ఇప్పుడంతా ప్రపంచంలో. తర్వాత ఇప్పుడు కానీ ఆయన సరైన తెలుసు, ఈయనకు అయ్యో పాపం ఇట్లా ఇది బాధపడి, అది తెలుసు కదా, డబుల్ యాక్షన్ చేస్తాం కదా మనం కూడా. లోపల ఒకటి ఉంది, బయట వచ్చి చేస్తాం కదా. కలిగి ఉంటేనే అదే కదా, అందరూ డబుల్ యాక్షనే, సింగిల్ యాక్షన్ ఏం లేదు. లోపల ఒకటి బయట వస్తుంది. అట్లా చేసి ఇది చేసి ఏమో కొన్ని రోజు అయిన తర్వాత ఈయనకి చాలా హ్యాపీ అయినారు. ఎందుకు? బిజినెస్ బాగా డెవలప్ అయింది, డబ్బులు బాగా దొరికింది, ఇంకేమి ఖుషి అయినారు. ఓ 8 months అయింది, 8 నెల మంత్ అంటే నాకు అప్పుడప్పుడు ఈ కన్నడ తెలుగు కన్ఫ్యూషన్ వస్తుంది, లేదంటే అందుకే ఇంగ్లీష్లో చెప్పేది. 8 months అయిన తర్వాత ఏమైంది, ఈయన వచ్చి ఈయనని చంపేసినారు. ఇప్పుడు ఈయనకి 8 months అయిన తర్వాత ఈయనకు కొడుకు పుట్టినారు. ఆ కొడుకు ఎవరుంటే ఎవరిని ఈయన చంపేసినారో ఆయన వచ్చి ఈయన కొడుక పుట్టేసినారు. ఇప్పుడు చెప్పండి, ఈయనకి ఎంత పర్సంటేజ్ ఇప్పుడు వచ్చింది? ఈయన కొడుకు అయినారు కదా, ఆయనే కదా వారిసు. ఇప్పుడు అర్థమైంది కదా, ఈయనతో ఎంత డబ్బులు ఉంటుందో, ప్రాపర్టీ ఎంత ఉంటుందో దానికి వారిసు ఇప్పుడు ఎవరు? ఎవరిని ఈయన చంపేసినారో ఆయన వచ్చి వీళ్ళ పరివారాలను కొడుకుగా పుట్టేసినారు. ఇంకేమి ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఈయనకి వస్తుంది? 100%. 100% లేదు. ఈయన ఒక తండ్రి ఏమి పెట్టినారో అన్నీ మొత్తం ఈయనే కదా వారిసు. ఇప్పుడు 100%కి ఎక్కువ వస్తుంది కదా. బిజినెస్లో మాత్రం 50-50 100%. ఇప్పుడు బిజినెస్ లేదు కదా, ఇక్కడ వచ్చి జన్మ తీసుకుంటే మొత్తం ఇంకేమి
ఆయనది మొత్తం ఈయనకే కదా. ఇక్కడ వచ్చి పుట్టేసినారు. పుట్టిన తర్వాత ఒక 4 సంవత్సరం అయింది, 4 ఇయర్స్ అయిన తర్వాత చిన్న బాబు. అప్పుడు ఒకరోజు ఈయన కింద న్యూస్ పేపర్ చదువుతున్నారు. బాల్కనీల పైన వచ్చి బాబు ఆడుకుని ఉంటారు. అప్పుడు ఈ ఫ్లవర్ పాట్ ఉంది కదా పెద్దది, బయట వచ్చేసి ఫ్లవర్ పాట్, అది ఏమో అట్లా చేసి తగిలేస్తున్నారు. అక్కడి నుంచి కింద పడింది, బాల్కనీ నుంచి ఫస్ట్ మాడించి. ఈయన ఇక్కడ న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా, ఈయన తలపైన వచ్చి పడింది. అది అంత పెద్దది. అది పడింది ఆన్ ద స్పాట్, బ్లడ్ వచ్చి కింద పడి ఆయన సరే వదిలేసినాడు, డెత్. ఈయన చంపేసినారు. మళ్ళీ కొడుక పుట్టి 4 సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేసినారు, ఈయన వచ్చి చంపేసినారు. ఇప్పుడు పోలీస్ కోర్టు కేసు ఏమైనా జరుగుతుందా? ఏం లేదు. ఎందుకు? బాబు కదా, 4 ఇయర్స్ కదా, తెలియకుండా ఏమో చేసేసినారు కదా. ఎవరు చేసేకి సాధ్యం? ఈయన ఎట్లా ఎస్కేప్ అయినారు డబ్బులతో, అట్లా ఆయన కూడా ఇప్పుడు ఎస్కేప్. ఆయన పైన కూడా ఏం లేదు. అంటే తర్వాత ఈయన ఒక వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాధ అయింది. ఇట్లా కొడుకే చేసేసినారు కదా అనేసి చాలా బాధపట్టి, తర్వాత వాళ్ళకి అర్థమైంది, సందేశంతో వాళ్ళు తెలుసుకున్నారు, ఇట్లా ఆయన్ని వచ్చి కొడుక పుట్టినారు, ఇదంతా జరిగింది. తర్వాత వాళ్ళకి అర్థమైంది. అంటే ఈ పాయింట్స్ ఎందుకు నేను షేర్ చేస్తున్నా అంటే, ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. మన కూతురు కానీ కొడుకు కానీ మనం చెప్పే మాట ఎందుకు వినలేదంటే, వాళ్ళు వచ్చి ఎందుకు మన పరివారం జన్మ తీసుకున్నారంటే, మనం చెప్పేది వినే కోసం లేదు, మనతో ఉండే కర్మ లెక్కాచారం సెటిల్ చేసుకోవాలని వచ్చి జన్మ తీసుకున్నారు. అందుకే మనం ఎంత చెప్తున్నా వాళ్ళు వినేలేదు. ఎందుకు వినాలా? వాళ్ళు వచ్చిందే పుట్టిందే సెటిల్ చేసే కోసం కదా. కలియుగం అంటే దోపరగం నుంచి ఎంతమంది ఎవరితో మనకు లెక్కాచారం ఎక్కువగా ఉందో వాళ్ళందరూ వచ్చి అంతిమ జన్మలో ఒకే పరివారం పుట్టేస్తారు. ఇంకా గొడవ మొత్తం ఇక్కడనే. అందుకే చెప్పేది ఇంటింటికి రామాయణం. రామాయణం ఎక్కడ జరుగుతుంది, అక్కడ జరిగిందో లేదో అయోధ్యలో. ఇంటింటికి ఇప్పుడు ఎందుకు రామాయణ మహాభారతం జరుగుతుంది అంటే, అంతిమ జన్మం వచ్చి మన సంబంధంతో ఎవరంతా లౌకిక పరివారం కానీ అలౌకిక పరివారం కానీ ఎవరంతా ఉన్నారో ఈ పరివారంలో ఉండే వాళ్ళు అందరూ ఎవరంటే సెటిల్మెంట్ కోసం వచ్చి మన సంబంధంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోనే సెటిల్మెంట్ జరుగుతుంది. మనం కూడా చెప్తాం కదా, ఇప్పుడు మీరు పక్క ఇంటి వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీరు అడ్వైజ్ చేయండి. అట్లా లేదు అమ్మాయ్య ఇట్లా చేయండి, అక్కయ్య ఇట్లా చేయండి, లేదు బాబు ఇట్లా చేయండి, మీరు చెప్తే వాళ్ళు వింటారు. కానీ మీ పరివారం ఉంటే మీ కూతురు కొడుకు చెప్పండి, ఒక్కరు కూడా వినేలేదు. ఎందుకు? వాళ్ళు వచ్చిందే సెటిల్మెంట్ చేసి. మనకేమో ఆయన డాక్టర్ చేయాలా, అక్కయ్య టీచర్ కావాలా, అది కావాలా, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ చేస్తే కూడా వాళ్ళు మాత్రం మనం చెప్పే మాట వినేలేదు. ఎందుకు? ఇది అర్థం చేసుకోవాలి. కలియుగం అంటే దానికి అర్థం ఏమంటే, ఎవరొక్క సంస్కారం మిలనం లేదో వాళ్ళందరూ ఒక పరివారం పుట్టేస్తారు. సత్యుగం అంటే అర్థం చేసుకోండి, అందరూ ఒక సంస్కారం ఎక్కడ మిలనం అవుతుందో వాళ్ళతోనే వాళ్ళ పరివారం ఉంటుంది. అందుకే అక్కడ సుఖం, సంతోషం, ఖుషి, ఆనందం అనేది అక్కడ ఉంది. ఇక్కడ ఎందుకు దుఃఖం, అశాంతి, పరివారం ఎందుకు ఉంటుంది? ఒక్కరు చెప్పే మాట ఇంకొకరు వినే సాధ్యమే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొందరు అట్లా అనుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది, వాళ్ళని అర్థం చేసుకుని ప్రేమ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటాం. ఓకే, వీళ్ళిద్దరూ అక్సెప్ట్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ప్రేమ చేసి. కానీ మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత వీళ్ళ మమ్మీ డాడీ కానీ వీళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళకి వచ్చి గొడవ వస్తుంది. వీళ్ళిద్దరు మాత్రం ఓకే, కానీ వీళ్ళ సంబంధంతో వచ్చిన వాళ్ళందరూ సంస్కారంలో ఖచ్చితంగా ఆపోజిట్. మళ్ళీ వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు, వద్దు సపరేట్ ఇల్లు తీసుకుంటాం, మనం అక్కడ ఉంటాం. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత బాగా ఖుషిగా ఉంటారంటే మళ్ళీ అక్కడికి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. బాగా అర్థం చేసుకోవాలి. మన సంబంధంతో
సంపర్కంతో కాంటాక్ట్తో ఎవరంతా వస్తున్నారో వాళ్ళందరూ ఏమంటే 63 జన్మములు దోపరి నుంచి 63 జన్మలు తీసుకొచ్చినాం కదా. ఒక్కొక్క జన్మములు ఎవరితో మనం ఏమంతా వికర్మం కానీ పాపం కానీ దుఃఖం ఇచ్చినామో అది సెటిల్మెంట్ కోసం ఈ అంతిమ జన్మను ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడే మనం 63 జన్మం చేసిన వికర్మ కానీ పాపం ఇక్కడే సెటిల్ చేయాలన్నా కర్మ లెక్కాచారం, లేదు ధర్మరాజపురి సెటిల్ చేయాలన్నా ఇక్కడే సెటిల్ చేస్తే ధర్మరాజపురి పాస్, తర్వాత సత్యముఖుడు మంచి పదవి మనం పొందుతాం. కానీ ధర్మరాజపురి సెటిల్ చేస్తే అక్కడ మన పనిష్మెంట్ తీసుకుంటే ఇంకా పదవి కూడా పోతుంది. సత్యయుగం ఒక పదవి కూడా మనకు అంత శ్రేష్టమైన పదవి పొందే సాధ్యం లేదు. కానీ ఇక్కడ సెటిల్ చేయాలంటే అందుకే బాబా చెప్పేది మాసిక గర్నయ్యే. మాసిక గర్నయ్య అంటే ఇది ఏమి చిట్టి పెళ్ళేమో ఇల్లు లేదు, అందరితోనూ గొడవ చేసి అన్నీ సెటిల్ చేయాలంటే అంత ఈజీ లేదు. ఇప్పుడు కొడుకు కూతురు కూడా చూస్తే తల్లి మీకు ఏం అర్థం కాదు ఊరుకోండి అట్లా చెప్తారు. ఎందుకు వాళ్ళకి ఏం అర్థం కాలేదు అంటే వాళ్ళ లెక్కాచారం వేరే, వీళ్ళ లెక్కాచారం వేరే. ఒకప్పుడు ఏమంటే సంబంధంతో ఇంకేమి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో బతకాలి కదా, ఏం చెప్తున్నా అడ్జస్ట్ చేసుకుని వచ్చినాం, జరిగింది అన్నీ. కానీ ఈ కలియుగం అంతిమ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరితో ఎవరు అడ్జస్ట్ చేసే కయ్యలేదు. వాస్తవంగా ఏమంటే పరివారంలో ఎవరంతా మనకు దుఃఖం ఇస్తున్నారో, ఎవరు మనం చెప్పే మాట వినలేదో, ఎవరుల్ని చూసి వీళ్ళతో నాకు ఇంత టెన్షన్ అశాంతిని అనుకుంటామో వాళ్ళే దోపరిక నుంచి 63 జన్మలు మనకు సహయోగం ఇచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళే. ఈ లాస్ట్ జన్మలు వచ్చి సెటిల్మెంట్ కోసం ఒక్క జన్మం జరుగుతుంది. అందుకే వాళ్ళు ఎట్లా ఉంటేనే వాళ్ళపైన శుభమానం పెట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోండి, వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకోండి, అంతే మీరు సంపన్నం అయ్యేసినారు. సంపూర్ణ అంటే ఎవరితో నాకు సరిపోలేదో, సంస్కారం లేదో, ఎవరితో గొడవ ఎక్కువ ఉందో వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడే నేను సంపూర్ణమైన. కానీ మనం ఏం చెప్తామంటే ఎవరితోనో అడ్జస్ట్ అవ్వాలి, ఏమతో అయ్యలేదు, ఆయనతో సరిపోదు. ఎందుకు అట్లా చెప్తున్నాము అంటే అందరితో సర్టిఫికేట్ తీసుకుంటేనే దేవత అయ్యేకి సాధ్యం. దేవత ఎవరవుతారో తెలిసినా అది కూడా చాలా ఇంపార్టెంట్. లౌకిక పరివారంతో మీరు ఎంత మంచిగా సేవ చేసి సమాజం ఉంటే కూడా దైవీ గుణ ధారణ అయ్యేకి సాధ్యం లేదు. దైవీ గుణాల ధారణ ఎక్కడ జరుగుతుందంటే ఈ అలౌకిక పరివారంతోనే దైవీ గుణాల ధారణ అవుతుంది. ఎవరితో కర్మ లెక్కాచారం ఎక్కువగా ఉందో వాళ్ళతోనే మనం మంచిగా వాళ్ళపైన ప్రీతి పెట్టుకుని శుభకామన పెడితేనే దైవీ గుణాల ధారణ అవుతుంది. ఆయనతో నచ్చదు, ఆ యొక్కతో నాకు సరిపోదు అనేసి డిటాచ్గా ఉంటే అది దైవీ గుణాలు లేదు. పరంధామం అందరూ ఒక పరివారం నుంచే వచ్చినాం కదా, మళ్ళీ ఇంకేమి వాళ్ళ పార్టీ అట్లా చేస్తున్నారు. ఈ అంతిమ జన్మలో వాళ్ళ ఒక పరిస్థితి అట్లా ఉంది, అంతేకాని ఇంకేం లేదు. అందుకే శివబాబా ఏం చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ చూడండి. శాంతి కావాలన్నా నన్ను సుమతి చేయండి, ఇల్లు అంటే పరంధామం, శాంతిధామం సుమతి చేయండి, మళ్ళీ మీకు శాంతి ప్రాప్తి అవుతుంది, ముక్తి ఇస్తాను. కానీ జీవన్ముక్తి వచ్చి పరివారంతో మీరే అక్కడ అనుభవం చేస్తారు, కానీ నేను వచ్చేలేదు. శివబాబా సత్యుగంలో వస్తారా? స్వర్గంలో వచ్చి పరమాత్మ వచ్చేలేదు. స్వర్గంలో ఉండేదంతా దేవతలు, దేవతలు అనుభవం చేస్తారు, కానీ అక్కడ పరమాత్మ జ్ఞానం లేదు, పరమాత్మ వచ్చేలేదు. ఎందుకు? దేవతతో సంస్కార మిలనంతో శాంతి సుఖం అనేది అక్కడ పొందుతాం, అనుభవం చేస్తాం, కానీ పరమాత్మతో పని ఏం లేదు కదా. ఎప్పుడు దుఃఖం అశాంతి వస్తుందో అప్పుడే ఓ తండ్రి పరమాత్మ భగవాన్ వచ్చి మాకు సుఖం ఇవ్వండి, శాంతి ఇవ్వండి అని అడుగుతాం.
సత్యగుణ అందరూ అంత సర్వగుణ సంపన్న సోలాకల సంపూర్ణ అంటే ఇంకా ఏమి ఉంది అక్కడ? ఎందుకు పరమాత్మను స్మృతి చేస్తామంటే లేదు. అందుకే బాబా ఏం చెప్తారంటే, సత్యగుణ మీరు దేవి దేవతతో రాస్తే సంస్కారం మిల్లంతో చాలా ఖుషిగా డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ నా పని ఏం లేదు కదా, నేను వచ్చే పని ఏం లేదు. ఎంతమందితో మీరు సంస్కారం మిల్లని బాగా జరుగుతుందో అంతమందితో సత్యగుణం బాగా ఖుషిగా స్వర్గంలో అనుభవం చేస్తాం. అందుకే బాబా ఏం చెప్తాంటే, మీ తలరాతు రాసే పెన్ను మీ చేతిలో ఇచ్చేసిన, మీరు ఒక వాక్యం మీ ఫ్యూచర్ తలరాత ఎట్లా కావాలని మీరే రాసుకొని మళ్ళీ దాని యొక్క అనుసారంగా మీరు సత్యగుణం పరివారం వచ్చి ఖుషిగా ఆనందం అనుభవం చేయండి. నేను వచ్చలేదు, మీరు అనుభవం చేయండి. ఎందుకు? ఆ జీవన్ ముక్తి అనేది పరివారంతోనే ప్రాప్తి అవుతుంది, కానీ పరమాత్మతో లేదు. పరమాత్మ వచ్చి మనకు వచ్చి ఈశ్వరీయ గుణాలతో జ్ఞానం యోగం నేర్పించి దేవి దేవత అయ్యే ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. ఎట్లా మన దేవి దేవత కావాలని మొత్తం జ్ఞానం బాబా మనకు నేర్పిస్తారు. యోగంతో 63 జన్మం ఎవరితో ఏదంతా విక్రమం పాపం చేసినామో అది భస్మం చేసే కోసం సంగమిగలు యోగం చేస్తున్నాం. కానీ సత్యం యొక్క అనుభవం ఎక్కడ చేస్తామంటే పరివారంతో కదా. కానీ కొందరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ పరివారం బాగలేదు, లౌకిక పరివారం కూడా నచ్చలేదు, ఈ అలౌకిక పరివారంతో ఎంత గొడవ వస్తుంది. అందుకే శివబాబా ఓకే, బాబా అంటే నాకు బాగా నచ్చుతుంది, పరివారం వద్దు అనేసి నేను డైరెక్ట్ బాబాతో కనుక ఈ పరివారంతో ఏం వద్దు అని వదిలేస్తాం. అట్లా పరివారం నుంచి ఎవరు దూరంగా ఉంటారో, ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేదు, బాబా ఉంటే చాలు అని అట్లా అనుకుంటారు, వాళ్ళకు ముక్తి ప్రాప్తి అవుతుంది. కానీ జీవన్ ముక్తి, సో ఈ పాయింట్స్ బాగా అర్థం చేసుకోవాలి. జీవన్ ముక్తి అనేది పరివారంతో ప్రాప్తి అవుతుంది, ముక్తి అనేది బాబాతో ప్రాప్తి అవుతుంది. పరివారం యొక్క సర్టిఫికేట్ తీసుకుంటేనే జీవన్ముక్తి మనకు ప్రాప్తి అవుతుంది. సుఖం అనేది జీవితంలో సుఖం శాంతి పొందాలంటే పరివారం యొక్క సంబంధం బాగా ఉండాలి. ఈ పరివారం యొక్క సంబంధంతోనే సుఖం అనేది పొందుతాం. కానీ శాంతి అనేది పరమాత్మ ఇస్తారు మనకు. శాంతిధామం సుమతి చేసి పరమాత్మ సుమతితో శాంతి ప్రాప్తి అవుతుంది. కానీ సుఖం అనేది పరివారంతోనే జరుగుతుంది. అందుకే భక్తి మార్గం కూడా దేవత దగ్గర మనం ఏం అడుగుతాము? శాంతి అడుగుతామంటే లేదు, సుఖం. వాస్తవంగా చూస్తే మన పరివారం ఫ్యామిలీలో వచ్చి ఏమైనా ఇబ్బంది ప్రాబ్లం వస్తే ఎక్కడ మనం చెప్తాము అంటే వేరే వాళ్ళ దగ్గర చెప్తే కూడా పనికి రాదు. పరివారంలో ఏమైనా ప్రాబ్లం వస్తే, ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం వస్తే గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి దేవత ముందర ఇట్లా జరిగింది, నా కొడుకు బాధ, నా కూతురు ఒళ్ళు బాగలేదు, ఆయన కోర్టుల కేసు ఉంది, సో మీన్స్ దేవత ముందర మనం అడుగుతాం కొంచెం దీన్ని మేలు చేయండి. సో భక్తి అనేది ఏమంటే పరివారం కోసం చేసేదే భక్తి. మీకోసం ఏమైనా భక్తులు చేస్తారా? మనం దేవత ముందర వెళ్తే కూడా, గుడికి వెళ్తే కూడా ఫస్ట్ ఏమంటే ఎవరినైనా ఏమంటే చేసేస్తే, దేవుడా మీరే భగవాన్, మీరు చూసి ఆయన ఇట్లా చేసినారు, ఆయన చెయ్యి కట్ చేయండి, కాలు కావాలా, ఇట్లా కావాలా, అట్లా కావాలి, నా కడుపు ఇట్లా మండుతుంది, అట్లా వాళ్ళ పరివారం కూడా మండాలి, అన్నీ చెప్తాం. అందరిపైన రిపోర్టు ఎవరి దగ్గర ఇస్తాము? గుడికి వెళ్ళి ఆ దేవత మూర్తి ముందర వచ్చి రిపోర్ట్ చేస్తాం. చూడండి ఇట్లా ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఇట్లా కావాలి, అట్లా కావాలి, ఇట్లా జరగాల, అన్నీ చెప్తాం. నేనేమైనా అబద్ధం చేస్తే, నేనేమైనా పాపం చేస్తే దానికి మాత్రం ఆ దేవత ముందర వెళ్ళి నన్ను చంపేసండి, సారీ నేను ఇట్లా తప్పు చేసేసినాను, నాకు మాత్రం మీరు ఏం పనిష్మెంట్ ఇవ్వకూడదు. వేరే వాళ్ళు ఏమైనా చేస్తే ఆయనకు అక్యురేట్గా మీరే చూసుకోండి, ఆయన ఇంత ఇట్లా చేసినారు, ఆయనకు ఆ పనిష్మెంట్ ఏంటి, ఆయనకి చెయ్యి రాకూడదు, కాలు రాకూడదు, ఇట్లా ఏమో చేస్తారు. అక్కడి నాకు రాదు అది, ఇట్లా
వాళ్ళ పరివారం అన్నీ వెళ్ళిపోవాలి. వాళ్ళు చేస్తే మాత్రం, నేనేమని చేస్తే నన్ను చంపేయండి, నాకు మంచి బుద్ధి ఇవ్వండి, దేవత ముద్ర. నేను చేస్తే మాత్రం నాకు మంచి బుద్ధి ఇవ్వాలా, నేను చేస్తే వదలాల. ఇంకా వేరే ఎవరినైనా చేస్తే మాత్రం వాళ్ళకి మాత్రం అక్యురేట్ పనిష్మెంట్ ఇవ్వాలి, మీరే చూసుకోండి. ఇంకా వాళ్ళ దగ్గర ఏం చెప్తా అంటే, భగవంతుడు చూస్తున్నారు, ఖచ్చితంగా మీకు ఒక రోజు ఇట్లా జరుగుతుంది. సో దీని నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే, పరివారంకి ఏమైనా ప్రాబ్లం ఉంటే గుడికి వెళ్తాం, దేవత ముందర వెళ్ళి అడుగుతాం. సరే, సమాజంలో ఏమో ప్రాబ్లం వచ్చింది సొసైటీలో, దానికి ఏం చేయాలా? ఇప్పుడు కేరళలో కూడా వర్షం పడింది, చూస్తున్నారు కదా టీవీలో. పాపం ఎంతమంది 500 హౌసెస్ మొత్తం వెళ్ళిపోయింది, ఎంతోమంది బాధపడుతున్నారు. ఇంకా అక్కడ కరెంట్ లేదు, నైట్ అంతా బాధపడుతున్నారు. ఇట్లా సమాజంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరి దగ్గర మనం వెళ్తామంటే గవర్నమెంట్. ఎవరు రాజ్యం చేస్తారో, రాజా, ఆ కాలంలో రాజా రాణి దగ్గర వెళ్ళినాం, ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్తామంటే గవర్నమెంట్. సోషల్ ప్రాబ్లం, సమాజంలో ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర వెళ్ళాలి. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో చేయాలి. అట్లా లేదు వాళ్ళు చెప్పేది ఏమి, నేను చేసేది ఏమి అనేసి ట్రాఫిక్ రూల్స్ చూడకుండా మీరు డ్రైవింగ్ చేస్తే, రెడ్ లైట్ ఉండేప్పుడు మీరు ఫాస్ట్గా చేస్తే ఇంకా ఏమైనా కొడతారు, యాక్సిడెంట్ జరుగుతుంది. సమాజంలో ఏదెంత సెటప్ ఉందో, ఏదంతా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉందో, సమాజంకి ఏమైనా కావాలంటే గవర్నమెంట్, సర్కార్ దగ్గర వెళ్ళాలి. పరివారంకి ఏమైనా ప్రాబ్లం వస్తే దేవత గుడికి వెళ్ళాలి. కానీ స్వయం మీకేమైనా ప్రాబ్లం వస్తే పరమాత్మ దగ్గర వెళ్ళాలి. అందుకే ఇక్కడ స్వయ పరివర్తన, విశ్వ పరివర్తన చెప్తారు. స్వయం మనం మమ్మల్ని పరివర్తన చేసుకోవాలి, కానీ ఇంకా వేరే వాళ్ళు పరివర్తన చేసే సాధ్యం లేదు. సెల్ఫ్ కోసం ఏమైనా కావాలంటే దానికి తపస్య, యోగా అన్నీ చేసేది. సాధు సన్యాసి పరివారం అన్నీ వదిలేసి ఎందుకు తపస్య చేస్తారంటే, స్వయం కోసం వాళ్ళకి శాంతి కావాలి, సుఖం కావాలని అట్లా వాళ్ళు వెళ్ళేసి భక్తి మార్గం చేస్తారు. సో ఈ ఆత్మీయ జ్ఞానం అనేది ఎవరు కావాలంటే స్వయం కోసం ఇది కావాలి, కానీ ఇది పరివారం కోసం లేదు, సమాజం కోసం లేదు. ప్రకృతి ఏమైనా విపరీతంగా ఏమైనా జరిగితే ఎవరి దగ్గర కంప్లైంట్ ఇవ్వాలి? వర్షం ఎక్కువ వస్తుంది, గవర్నమెంట్ దగ్గర వెళ్ళి ఈ వర్షం ఎక్కువ వస్తుంది, కొంచెం ఆఫ్ చేయండి, మా ఏరియాలో ఇట్లా ఉంది చెప్పేకేమైనా అవుతుందా? అది ప్రకృతి. ప్రకృతితో ఏమైనా జరిగితే ప్రకృతి మన ఒక్క సంస్కారం, మన ఒక్క నేచర్ మనం చేంజ్ చేసుకుంటే ఆ నేచర్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే బాబా ఏం చెప్తున్నారంటే, మన ఒక్క నేచర్ ఎప్పుడు పరివర్తన అవుతుందో అప్పుడు ప్రకృతి ఒక్క నేచర్ కూడా పరివర్తన అవుతుంది. అందుకే సత్యంలో వచ్చి ప్రకృతి మనకు వచ్చి దాసదాసిలాగా సేవ చేసింది. నేచర్ వచ్చి ఆత్మ ఎప్పుడు సతోప్రధానంగా ఉండిందో అప్పుడు ప్రకృతి కూడా సతోప్రధానం. ఆత్మ ఎప్పుడు తమోప్రధానం అయిందో ప్రకృతి కూడా తమోప్రధానం అయింది. మన ఒక్క స్థితి యొక్క అనుసారమే అది కూడా జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మమ్మల్ని మనం పరివర్తన చేసుకుంటే చాలు, ప్రపంచం మొత్తం పరివర్తన అవుతుంది. ఇంకా ఎవరిని చేంజ్ చేసే సాధ్యం లేదు. కానీ ఇది మాత్రం బాగా అర్థం చేసుకోవాలి, ఏమంటే మా పరివారం ఉండేవాళ్ళే అంత మంచి వాళ్ళు. వాళ్ళతోనే 63 జన్మాలు ఏమేమో చేసి వచ్చినా మనం చేసిన అన్నికి సగయోగం ఇచ్చి మనకు హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళే. కానీ ఈ ఒక్క జన్మంలో వాళ్ళతో, అందుకే చూడండి, కూతురు కొడుకు మనం చెప్తే వినేలేదు, కొట్టేస్తాము. కొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఫీల్ అవుతే బాధపడేది మనమే. చెప్పేప్పుడు చెప్పేస్తాము, శబ్దంగా అట్లా చెప్పేసి కొట్టేస్తాం, ఏమో చేసేస్తాం. మళ్ళీ బాధపడి నిద్ర రాకుండా ఉండేది కూడా మనమే. ఎందుకు? వాళ్ళపైన ప్రీతి ఉంది కదా, సంబంధం ఉంది కదా. ఆ ప్రీతి సంబంధం ఎందుకు వచ్చిందంటే దానికి చెప్పేది కర్మ సంబంధం. ఎన్నో జన్మాలతో వాళ్ళతో కర్మ సంబంధం బాగా ఉండింది. ఇప్పుడు అంతిమ జన్మలు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోసం అందరూ బాధపడుతున్నాం.
అందుకే మన పరివారం ఉంటే ఎవరంతా ఉన్నారు వాళ్ళపైన ప్రీతిగా మనం ఉండాలి. ఆ పరివారం యొక్క ప్రీతితోనే ఆత్మ సంపన్నం అవుతుంది, సంపూర్ణ అవుతుంది, సతోప్రధానం అయ్యి మంచి సంస్కారం మనకు వస్తుంది. కానీ వాళ్ళతో అడ్జస్ట్ కావాలంటే ఏం చేయాలి? వాళ్ళతో అడ్జస్ట్ ఇప్పటి వరకు మనం చెప్పే మాట వాళ్ళు వినలేదు, మనకు విపరీతంగా అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళతో కూడా మనం ప్రీతిగా వాళ్ళపైన శుభభావన శుభకామన పెట్టాలంటే ఏం చేయాలి? దానికే బాబా ఏం చెప్తున్నారంటే ఎప్పుడూ స్వయ పరివర్తన, మమ్మల్ని మనం చేంజ్ చేసుకుంటాము, వాళ్ళు కూడా చేంజ్ అవుతారు, పరివర్తన అవుతారు. అట్లా లేదు, వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా, ఇట్లా పరివర్తన అయితే మనం కూడా ఇట్లా, అట్లంతా లేదు. చాలా ఇంపార్టెంట్ ఏమంటే మమ్మల్ని మనం చూసుకుంటే అందరితో మనం ప్రీతిగా ఉంటే చాలు, వాళ్ళు కూడా మనతో ప్రీతిగా ఉంటారు. ఇది కర్మ సిద్ధాంతం. కర్మ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే కర్మ సంబంధం, కర్మ బంధనం అనేది రెండు ఉంది. కర్మ బంధనం అంటే ఎవరితో మనం సంబంధం పెట్టుకుంటే దుఃఖం అశాంతి అనుభవం అవుతుందో అది కర్మ బంధనం. కర్మ సంబంధం అంటే అందరితో సంబంధం ఉంది, కానీ దుఃఖం అశాంతి ఎందుకు అవుతున్నామంటే వాళ్ళతో మనకి సంస్కారం మిలని, వాళ్ళపైన శుభభావన శుభకామన లేదా, అందుకోసం బాధపడుతున్నాం. సో మమ్మల్ని మనం పరివర్తన చేసుకుని వాళ్ళతో కూడా మంచి భావనతో మంచి సేవ చేస్తే, వాళ్ళు కూడా సహయోగం చేస్తే ఒక్కొక్క ఇల్లు ఆశ్రమంలాగా స్వర్గంలాగా అవుతుంది. మన పరివారంతో మనం బాగా సంబంధం పెట్టుకుంటే చాలు, సంపన్నం అయ్యేస్తాం. ప్రపంచం ఉంటే అందరూ ఒక సర్టిఫికేట్ మనకు వద్దు, ఎవరితో కనెక్షన్ ఉందో సంబంధం ఉందో వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకుంటే చాలు, అందరూ ఒక సర్టిఫికేట్ ఆటోమేటిక్ ప్రాప్తి అవుతుంది. అట్లా లేదు, ఈ సంబంధంతో నాకు ఇబ్బంది, పరమాత్మ ఒక్కరు చాలు అనేసి బాబాతో మాత్రం కనెక్షన్ అట్లా ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు ఏమంటే వాళ్ళు కూడా దోపరికం వచ్చిన తర్వాత పరివారం అన్నీ వదిలేసి అడవిలో కూర్చొని ఫారెస్ట్లో పోయి కూర్చొని ఓం నమః శివాయ అట్లనేసి సాధు సన్యాసిలాగా తపస్సు చేసే వాళ్ళంతా ఎవరంటే ఇక్కడ ఎవరంతా పరివారం వదిలేసి వెళ్ళిపోతారో, ఒక్క బాబా చాలు అనుకుంటారు, పరివారం వద్దుని అనుకుంటారు, వాళ్ళందరూ అక్కడక్కడ పరివారం వద్దును వదిలేసి పరమాత్మ గురించి తెలుసుకోవాలనేసి యోగం చేసేకి అడవికి వెళ్ళిపోతారు. సత్యం తిరిగిన అంత పెద్ద పరివారంతో వాళ్ళు వచ్చేలేదు. ఎందుకు? ఇక్కడ పరివారం నుంచి దూరంగా ఉంటే అక్కడ కూడా దూరం ఉండాలి. అందుకే ఎవరంతా మనం చూస్తాము, వాళ్ళందరూ కూడా పరంధామం నుంచి శాంతిధామం నుంచి వచ్చినారు కదా, అందరూ ఒక్క చోట నుంచే వచ్చినాము, ఒకే పరివారం కదా, ఇంకేమి అందరిపైన ఆ ప్రీతి శాంతి సుఖం నీది. రేపు కూడా చూస్తే ఇక్కడ రక్షాబంధన్ కదా, బంధం నుంచి బయట రావాలంటే రక్షణ చేసేవాళ్ళు పరమాత్మ కదా. సో ఇప్పుడు మన కర్మ బంధనం ఏదంతా ఉందో, ఏదైతే మన బంధనం అనుకుంటామో దాని సంబంధంగా పరివర్తన చేసుకోవాలి. వాళ్ళతో మంచి సంబంధం పెట్టుకుంటేనే చాలు, అన్ని పరిస్థితి నుంచి మనం బయట వచ్చేస్తాం. ఓకే, ఓం శాంతి. 8:20 అయింది. ఇంకా అన్నయ్య 10 నిమిషం క్లాస్ చేస్తారు. యోగం చేసిన తర్వాత మీరు అందరూ భోజనం చేసుకోండి. ఓకే, ఓం శాంతి.